ఆది కాండము 1 అధ్యాయం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుడి ఆత్మ జలముల పైన అల్లాడుతుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. సమస్తమును సమస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. దేవుడి ఆత్మ ఆ జలముల పైన అల్లాడుతూ ఉన్నదంట. అంటే ఇప్పుడు మనం ఏంటిది, ఒక వర్క్ చేయాలి లేదా ఒక పని చేయాలి అంటే మన యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది. సో పని చేయక ముందు మనకు ఒక కొత్తగా ఒక పని దొరికింది అనుకో, మనకు ఎంత ఆనందంగా ఉంటుంది. సో ఒక డే చేసిన తర్వాత దేవుడు ఎంత ఆనందించాడు. సో ఇది నా సృష్టి, ఇది నా యొక్క క్రియేటివిటీ, ఇది నా యొక్క టాలెంట్. సో మనం ఈ రోజున ఏదైనా పని చేస్తున్నాము అంటే కనుక మన యొక్క ఫీల్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది. సో నువ్వు ఏదైనా ఒక కొత్తది కనుక్కొని చూడు ఎలా ఉంటుందో నీ యొక్క ఫీలింగ్ అనేది. సో సృష్టికర్త అంటున్నాము ఆయన్ను. సో నువ్వు ఏదైనా ఒక వస్తువును కనిపెట్టావు అనుకో, అతను ఏమంటారు దాన్ని, ఆ సృష్టికర్త. ఇప్పుడు ఫేస్బుక్ సృష్టికర్త ఉన్నారు కదా, అలాగే ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక వస్తువు కానీ అలా కనిపెట్టినప్పుడు వాళ్ళకున్న గౌరవం ఎంత ఉంటుంది. సో నువ్వు దేవుడైతే ఫస్ట్ రోజు ఏదైనా ఒకటి కనిపెట్టిన పగలును రాత్రిని కనిపెట్టినప్పుడు ఎంతగా ఆనందించాడో అంతకంటే కూడా నువ్వు 2-3 ఆనందం పొందుతావు. దేవుడి ఆనందం నీతో పంచుకోవాలని చెప్పేసి ఇక్కడ నేను భూమి ఆకాశాన్ని సృష్టించాను. సో మీరు ఏదైనా సృష్టించండి, మీరు ఏదైనా సృష్టించగలిగిన రోజున ఎంత ఆనందంగా ఉంటారనేది దేవుడు చెప్తున్నారు. సో మనం ఏం చేస్తున్నాము, ఒకరు కొన్న వస్తువులు వాడడానికి ట్రై చేస్తున్నామే కానీ మనము సొంతంగా ఒకటి తయారు చేసి చూడండి ఒకసారి. సో ఆ ప్రయత్నం చేసి చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. దేవుడు అందుకే ఇక్కడ భూమి ఆకాశంను నేను సృష్టించాను అంటున్నారు. సో పగలు రాత్రిని సృష్టించాను. సో ఆయన సృష్టించాలని చెప్పడం కోసం ఇక్కడ బైబిల్లో రాయబడలేదు ఈ విషయము. సో నీ సృష్టి ఎలా ఉంది, నువ్వేమి చేయగలుగుతున్నావు అని ఆయన మనకు, నువ్వు చేయగలిగిన పని ఏమిటి, నువ్వు ఆ పని చేస్తున్నావా లేదా అనే దానికోసమే ఇక్కడ ఇది రాయబడినది. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింద జలములు, విశాలము మీద జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయను. ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయను. ఒక వీక్ లో 2 days కనుక నువ్వు సాటిస్ఫాక్షన్ గా పని చేస్తున్నావు. సో 2వ రోజు అనేది కూడా దేవుడు కంప్లీట్ చేసేసాడు. సో నువ్వు ఇప్పుడు పని చేస్తున్నావు, నీకు ఒక జాబ్ వెతుకుతున్నావు, నీకు జాబ్ రాలేదు, చాలా రోజులు అయిపోతుంది, నీకు జాబ్ రాలేదు. సో నీకు ఒక్కసారిగా జాబ్ దొరికింది అనుకో, నీకు ఆనందం ఎలా ఉంటుంది అది. సో ఆ జాబ్ను కనుక నువ్వు పొంది అందులో కనుక ఒక 1 or 2 days వర్క్ చేసినావంటే కనుక ఎలా ఉంటుంది నీ ఫీలింగ్. అలాగే ఇక్కడ మనకు దేవుడు ఏం చేశాడు, 6 days వర్క్ చేశాడు. 6 days 6 అనేది 6 days అనేది మనిషి యొక్క కెపాసిటీని చూపిస్తున్నాడు. అక్కడ నువ్వు 6 days కంపల్సరీ వర్క్ చేయాలి. సో 6 days ఎప్పుడైతే నువ్వు వర్క్ చేస్తావో అప్పుడు మాత్రమే నీకు సండే రెస్ట్ తీసుకోవడానికి నువ్వు అర్హుడు. 6 days వర్క్ చేయకుండా నేను సండే నాకు రెస్ట్, ఈరోజు నేనేం పని చేయను అంటే కుదరదు. సో ఏం చేయాలి, నువ్వు ఫస్ట్ 6 days వర్క్ చేయాలి. సో ఈ 6 days కనుక నువ్వు నీ వర్క్ను కనుక నువ్వు చేయగలిగితే కనుక అప్పుడు మాత్రమే నువ్వు సండేను ఆస్వాదిస్తావు, సండేను ఎంజాయ్ చేస్తావు, దేవుడి సన్నిధిలో ఆనందంతో తిరుగుతావు, ఆనందంతో గంతులేస్తావు. సో ఇదంతా లేకుండా నేను ఆదివారం చర్చికి వెళ్తాను, నాకు 6 days నేను ఎట్లాగైనా పడుకొని నిద్రపోతాను, ఆదివారం మాత్రం నేను కంపల్సరీ చర్చికి వెళ్ళాలి, వెళ్ళి ఏం చేస్తావు, అక్కడ నిద్రపోతావు. అంతే కదా నువ్వు చేయగలిగినది. అలా కాదు కదా, నువ్వేం చేయాలి, ఫస్ట్ 6 days అనేది నువ్వు వర్క్ చేయగలగాలి. సో 6 days నీకు వర్క్ ఇచ్చాడు దేవుడు. సో నీకు వర్క్ చేయగలగాలి. ఇక్కడ పగలును రాత్రిని వేరు చేశాను, వెలుగును చీకటిని వేరు చేశాను. సో వెలుగు మంచిదని దేవుడు అన్నాడు. అంటే వెలుగు మంచిదంటే ఏంటిది, ఆ వెలుతురులో నువ్వు ఒక పని చేసుకోవడానికి వీలు కలిగించాడు. సో నువ్వు ఆ పని చేస్తున్నావా, ఆ ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా. సో ఈ వెలుగుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఇక్కడ అదే ఇంపార్టెన్స్ నువ్వు ఇస్తున్నావా. సో ఆ వెలుతురులో నువ్వు పని చేసి నీకు కావాల్సినటువంటి పోషణ నువ్వు సమకూర్చుకుంటున్నావా, ఏం చేస్తున్నావు అనేది నువ్వే ఆలోచించుకో. నువ్వు
వారమంతా నిద్రపోయి నేను సండే చర్చికి వెళ్తానా, చర్చికి వెళ్తే చాలు నేను ఇంకా పరిశుద్ధుని అయిపోయాను, నాకు దేవుడే అన్ని చూసుకుంటాడు అని చెప్పేసి బైబిల్ ఎక్కడా కూడా లేదు. సో ఈ విషయము మీరు ఎక్కడైనా చూడండి, బైబిల్ మొత్తం మీద ఎక్కడే కూడా నువ్వు పని చేయకుండా పడుకొని నిద్రపోవడానికి నీకు ఒక హక్కే లేదు. అందుకే మత్తయి సువార్త దేవుడు ఒక విషయం చెప్తాడు, ఫలించని చెట్టు కాలిపోగలదు. ఇది ఫలము పొందలేదు అంటే ఇది ఏమైపోవాలి, కాలిపోవడం. కాలిపోయింది అది. సో ఫలించలేదు అనుకో చెట్టు, ఏం జరుగుతుంది అక్కడ, కాలిపోతుంది, అగ్నిలో పడవేయబడుతుంది. నువ్వు ఎక్కడో నరకానికి వెళ్ళి అగ్నిలో పడవేయడం అన్న తర్వాత విషయం, ముందు ఇక్కడున్న అగ్ని చూడు, నీ ఇక్కడున్న పరిస్థితులను చూసుకో. సో ఈ ప్రకారంగా నువ్వు గనక పని చెయ్యలేదో నువ్వు అగ్నిలో పడవేయబడినట్లేను. ఓకే, సెకండ్ డే అయిపోయింది. థర్డ్ డే ఏం చేశాడు దేవుడు చూద్దామా. సో థర్డ్ డేలో వచ్చేసి దేవుడు ఆకాశము క్రిందన్న జలము ఒకచోటనే కూర్చోబడి ఆరిన నేల కనపడను గాకని పలుకగా ఆ ప్రకారమాయను. దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టాను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డి విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనములు గల ఫలములు ఇచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించునుగా కని పలుకగా ఆ ప్రకారమాయను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూసెను. అస్తమయమాయను, ఉదయమును కలుగగా 3వ దినమాయను. అందరూ ఆదికాండం 1వ అధ్యాయం చదవమంటే అదేదో నాకు బోరుగా ఉంది. సో అక్కడ ఏముంటుంది, భూమి ఆకాశంలో సృష్టించిన దేవుడు అని చెప్పి చెప్తాడు. ఆయన గొప్పలు ఆయన చెప్పుకున్నాడు, ఆయన చేసిన పని ఆయన చెప్పుకున్నాడు. అందులో మేము వెళ్ళి ఆడ చదివేది ఏముంది అని చెప్పేసి చాలా మంది 1వ అధ్యాయం చదవడానికి ఇష్టపడరు. నాకు తెలిసినంత వరకు అయితే 1వ అధ్యాయాన్ని చదవడానికి ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎందుకు అంటే అక్కడ భూమి ఆకాశం సృష్టించాడు, ఇదే కదా ఉండేది, అంతకుమించి ఏముంటుంది అక్కడ. సరే చూద్దాం అయితే ఒకసారి. ఇప్పుడు మొదటి దినం ఏం చేశారు, ఒక పగలు ఒక రాత్రి ఏర్పడింది. అంటే పగలు మంచిదని రాత్రి చీకటి మంచిది కాదు అని చెప్పలేదు అక్కడ. అనుకోవచ్చు రాజుగారి పెద్ద భార్య రెండో భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదనే కదా అర్థమని. కాదు నాన్న, ఇక్కడ వచ్చేసి నీకు పగలు మంచిదని అంటే పగలు నువ్వు పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఆ పని నువ్వు చేసుకోవడానికి వీలుగా ఉండేది. అలా అని చెప్పేసి నీకు రాత్రి చెడ్డది కాదు, నీకు రాత్రి ఇంకా చాలా అవసరం. సో నువ్వు పగలు పని చేయాలంటే రాత్రి ఏం చేయాలి, నిద్రపోవాలి, ప్రశాంతమైన నిద్ర కలగజేయాలి. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. అంటే నీ కష్టం చూడడానికి వస్తున్నావు అనుకున్నావా, నువ్వు చేసే చెమట, నువ్వు ఎలా చెమట కార్చి పని చేస్తున్నావు అనే దానికి నువ్వు చెమట కార్చి పని చేయాల్సిన అవసరం లేదు నాన్న, నా దగ్గరకు వచ్చేసి అంటున్నారు అనుకుంటున్నావా. అలా కాదు, పగలు నువ్వు పని చేయటానికి నీ శరీరాన్ని ఉపయోగిస్తావా, మేధాశక్తిని ఉపయోగిస్తావా, నీ యొక్క టాలెంట్, నీలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో, సో నీలో ఏదైతే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ ను బయట తీయటానికి పగలను ఉపయోగించుకోమని చెబుతున్నాడు దేవుడు ఇక్కడ. ఓకే, అలాగే ఇప్పుడు థర్డ్ డే స్టెప్ బై స్టెప్ మొత్తం. సో ఇప్పుడు పగలు రాత్రి ఏర్పడ్డది. సో పగలు రాత్రి తర్వాత నువ్వు పగలు డ్యూటీ జాబ్కి వెళ్ళిన తర్వాత నీకేం కావాలి, ఒక ప్రదేశం కావాలి. సో అక్కడ రెండవ విషయం ఏమంటున్నారు, పగలు రాత్రి ఏర్పడ్డది. సో ఈ పగలు రాత్రిని నువ్వు చూసుకోవడానికి ఏంటి, భూమి ఆకాశాలు కావాలి. ఈ సపరేట్ చేసుకోవడానికి నీకు సింబాలిక్ ఏముంటుంది, భూమి ఆకాశం ఉంటుంది. సో థర్డ్ డే ఏమైంది, మొక్కలు వచ్చాయి, ప్రకృతి, మంచి మంచి చెట్లు. దేనికి, నీకు నీడనివ్వటానికి, ఆహారం ఇవ్వటానికి. నీడ కంటే ముందు ఆహారం ఇవ్వటానికి. దానికి ఏం కావాలి, నీళ్లు కావాలి. నీళ్లు ముందు రోజే రెడీ అయ్యాయి. అంటే ఇక్కడ ఒక క్రమబద్ధీకరణ అంటారు చూసావా, ఒక వర్క్ చేసేటప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక క్రమబద్ధీకరణ, అతను పని చేస్తుంటే ఎందుకు చూడాలనిపిస్తుంది, అదే ఇంట్రెస్ట్ గా ఉంటుంది, అంత క్రమబద్ధంగా చేస్తాడు పని. సో అతను టేబుల్ చూస్తే కనుక ఆఫీస్ లో ఎంత బాగుంటుంది తెలుసా, ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉంటుంది. సో
వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందో మా ఏంటో నాకు అర్థం కాదు, కానీ ఇంట్లో ఎక్కడ ఏ వస్తువు ఎక్కడ ఉండాలి అక్కడ ఉండదు. అంటే పిల్లలు తీయరు, తీయకూడదు, అలాగే పెట్టేసేయండి, ఇది వాడకూడదు, అందరూ వచ్చినప్పుడు చూసుకోవాలి, అది కాదు. సో కొంతమంది భోజనం చేసేటప్పుడు గమనించారా, ఒక పద్ధతిగా తింటారు. ఎట్లాగా అంటే ఫస్ట్ ఏ వాడాలి, ఏది వేసుకోవాలి, ఆ రైస్లో ఏమి తినాలి, సో రైస్ తిన్న తర్వాత ఏమి కర్రీ వేసుకోవాలి, కర్రీ తర్వాత ఏమి పప్పు వాడాలి, రసం వాడాలి, పెరుగు వాడాలి, ఇలా ఒక పద్ధతిగా తింటూ వస్తారు. ఆ ప్లేట్ చూస్తే కూడా ముచ్చటేస్తుంది. అంటే ఏమి ఉండదు అక్కడ, ప్లేట్ మొత్తం కూడా క్లీన్ చేస్తారు. కొంతమంది తింటారు, ఆ ప్లేట్లు మొత్తము అలాగే ఉంటాయి, ఏం వేసుకుంటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు, చిరాకు పడుతుంది. వాళ్ళు ఒకసారి గమనించండి మీరు, వాళ్ళు చిరాకు పడుతుంటారు తినేటప్పుడు. నీకు ప్లేట్ ఎప్పుడైతే నీట్గా తినదో వాళ్ళు చిరాకు పడుతుంటారు. సో వాళ్ళు తినే దాంట్లో వాళ్ళు ఎంజాయ్ చేయలేరు, తినేదాన్ని ఆస్వాదించలేరు. ఆస్వాదిస్తే కదా నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. సో నువ్వు ఆస్వాదించినప్పుడు నీకు ఎలా ఉంటుంది, నువ్వు తినిను ఆస్వాదించాలి, నువ్వు చేసే పనిని ఆస్వాదించాలి. ఏదైనా పనిని ఏం చేయాలి, ఆస్వాదించాలి. సో ఏదైనా పనిని నువ్వు ఆస్వాదించిన రోజే నీవు దానికి అర్హుడవి. అందుకే శక్తి వంచన లేకుండా నీ పని నువ్వు చేయాలి. నీ 100% ఎఫర్ట్ అనేది దాని మీద పెట్టి నువ్వు పని చేయాలి. అలాగే ఒక క్రమబద్ధీకరణ, అలాగే ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నారు ఇక్కడ దేవుడు. సో నువ్వు పని ఎలా చేస్తున్నావు, క్రమబద్ధీకరంగా చేస్తున్నావా, ఒక పద్ధతి ప్రకారంగా చేస్తున్నావా? లేదు, నేను పని చేయాలి, ఏదో పుట్టాను, వచ్చాను, పని చేశాను, పోయాను, ఇలా అనుకున్నప్పుడు ఏదైనా సరే నీ ఉద్యోగం అనేది నీకు ఎంతవరకు నిలబడుతుంది? సో నీ జాబ్ మీద నీకున్నటువంటి ఫోకస్, నీకు ఆ ఫోకస్ అనేది నీ జాబ్ మీద నీకు లేకపోతే కనుక నువ్వు ఎన్ని రోజులు పని చేయగలుగుతావు? నీకు బోర్ అనిపిస్తుంది. ఏంటి పని, పొద్దుస్తమానం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు పని 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 అనిపిస్తుంది. అలాగే నువ్వు పనిని ప్రేమించి చూడు. సో దేవుడు ఇక్కడ ఏం చేశాడు, పనిని ప్రేమించాడు. సో నువ్వు కూడా పనిని ప్రేమించు, నిన్ను నువ్వు కాదు, నువ్వు చేసే పనిని. సో నువ్వు చేసే పనిని నువ్వు ప్రేమిస్తే కనుక ఆ పని నిన్ను ప్రేమిస్తుంది. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది, ఎంత హాయిగా ఉంటుందో కదా. అలా నీ మైండ్కు నువ్వు చెప్పి చూడు ఒకసారి. సో మైండ్కు మనం చెబితే అది చెయ్యందంటూ ఏమీ లేదు. మీరు అందరు, ఇది పాత విషయమైనప్పటికీ కూడా నేను ఒక విషయం చెప్తాను. నేను 5 గంటలకు నిద్ర లేవాలి అనుకున్నాను. నాకు అంటే ఇంతకుముందు అలవాట్లేదు. ఈరోజు రేపు పని ఉంది, లేవాలనుకున్నాను, అలారం పెట్టుకున్నాను. మైండ్కి రాత్రి ఇది చాలా అర్జెంట్ వర్క్, నువ్వు కంపల్సరీ వెళ్ళాలి అనుకున్న ఒక యంగ్ బాయ్ అయితే తన గర్ల్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాడేమో, ఒక జాబ్ చేస్తున్నట్టు ట్రైన్ ఉంది, లేదా పెళ్ళికి వెళ్ళాలని, మ్యారేజ్ రిసెప్షన్, రిలేటివ్స్ అంతా వస్తారు, నేను అక్కడ ఎంజాయ్ చేయాలి. సో నేను ఇక్కడ వెళ్తున్నప్పుడు నాకేంటి, నాకు 5:30కి ట్రైన్. సో నేను ఎన్ని గంటలకు నిద్ర లేవాలి, 5 లోపు నిద్ర లేవాలి. 5:30 కంటే నాకు ట్రైన్ జర్నీ వెళ్ళటానికి నాకు ఒక 10 minutes పడుతుంది. సో 5:30కి ట్రైన్ అంటే కనుక నేను కనీసం 4:35 మధ్య నిద్ర లేసి ఫ్రెష్ అప్ అయ్యి, మామూలు జనరల్గా అయితే కనుక 30-40 minutes అనేది ఫ్రెష్ అప్ అవడానికి టైం పడుతుంది. సో అలాగా ఫ్రెష్ అప్ అయ్యి నేను వెళ్ళడానికి 4:30కి నేను నిద్ర లేయాలి అనుకుందాం. 5:30కి మనం మామూలుగా నిద్ర లేసేది 8 కనుక అది వేరే విషయము. సో ఇక్కడ విషయం ఏంటిదంటే వెళ్ళాలి, అక్కడ నాకు ఎంజాయ్మెంట్ ఉంది. సో నేను అక్కడ మిస్ అవ్వకూడదు. సో నేను వెళ్ళాలంటే ఏం చేయాలి, 4:30 to 5 నిద్ర లేవాలి. అలారం పెట్టేసాను. సో అలారం పెట్టేసుకొని ఏం చేశాను, నేను పడుకున్నాను. కానీ నాకు రాత్రంతా కూడా తిరుగుతూ ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, వాళ్ళది ఇలా మాట్లాడాలి, వీళ్ళది ఇలా మాట్లాడాలి, అక్కడ ఇలా ఉంటుంది, ఏం ఎలా అలా నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోవాలి, ఎలా నేను కనపడాలి అనేది చూసుకుంటా ఉంటాను. ఆ 4:30కి అలారం మోగటానికి 1 నిమిషం ముందే నువ్వు నిద్రలేస్తావు. తెలుసా నీకు ఆ విషయం? నీకు బాగా తెలుసు. ఎందుకు అంటే నువ్వు ఆ 4:30 ఎప్పుడైతే నీకు ఎంజాయ్మెంట్ అనేది ఉంది, అక్కడికి వెళ్ళాలని మైండ్కి ఎప్పుడైతే చెప్పుకున్నావో, సో నువ్వేం చేస్తావు, ముందే నిద్రలేస్తావు. సో అలారం పెట్టుకున్నావు, కానీ అలారం కంటే ముందే నిద్రలేరు ఎప్పుడైనా గమనించావా? చాలాసార్లు గమనించింటావు, కాదని నీకు గుర్తుండదు. సో ఒకసారి గమనించు మళ్ళీ. మరి ఎవరికి చెప్పావు నువ్వు? ఫోన్కి చెప్పావా? ఫోన్కి చెప్తే అలారం పెట్టిన తర్వాత, అలారం మోగిన తర్వాత కదా నువ్వు నిద్రలేయాలి, కానీ ముందే ఎలా లేసావు? నీ మైండ్కు నువ్వు చెప్పుకున్నావు. సో మైండ్ అనేది ఇక్కడ చాలా 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 పనిచేస్తుంది.
బైబిల్ ప్రకారంగా. అందుకే దేవుడు అంటాడు, నా యందు నమ్మిక ఉంచండి. నమ్మకం అనేది ఎవరికి చెప్పాలి? మనము మన మైండ్కు చెప్పాలి. సో నువ్వు నన్ను నమ్ము. నమ్మడం అంటే ఏమిటి? కాన్ఫిడెంట్ మీద నువ్వు నిలబడు. నీ మైండ్కు నువ్వు నమ్మకం అనేది చెప్పు. ఓకే, ఇప్పుడు 3వ దినం అయిపోయింది. సో ఆ ప్రకారంగా గనక నువ్వు మైండ్కు చెప్పగలిగితే గనక నీ వర్క్ గురించి నువ్వు సక్సెస్. నెంబర్ 1, నీకు తిరిగే ఉండదు. నువ్వు చేసే ఏ పనైనా, నువ్వు ఉద్యోగం చేయి, బిజినెస్ చేయి, ఇంకోటి చేయి, ఏది చేసినా కూడా ఇంకోటి ఏం చేస్తావు? ఉద్యోగం అన్నా చేయాలి, బిజినెస్ అన్నా చేయాలి. సో ఈ రెండు కాకుండా ఇంకేం చేయలేము. సో ఈ రెండిట్లో ఏది చేసినా కూడా నీ సంపాదనకు ఎటువంటి డోకా ఉండదు. సో దేవుడు చెప్పేది అది. ఎప్పుడైనా సరే నువ్వు పని చేసేటప్పుడు ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి, పనిని ప్రేమించాలి, సో పనిని ఇష్టంగా చేయాలి. ఓకే, 4th డే ఏం చేశారో చూద్దాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగునుగాక అని సూచనలను, కాలమును, దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమి మీద వెలుగునిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండు గాకనియు పలికెను. ఆ ప్రకారమైన దేవుడు 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రాలను చేశాను. భూమి మీద వెలుగునిచ్చుట నువ్వు పగటిని, రాత్రిని ఏలుటకు వెలుగునకు చీకటిని వేరుపరచును. దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచెను, అది మంచిదని దేవుడు చూశాను. అస్తమయము ఉదయము కలుగగా 4వ ఏమి ఫస్ట్ ఏమి సృష్టించవచ్చు కదా. వెళ్తుర్లో మనం పని చేసుకోవచ్చు కదా. అసలు ఏం మైండ్లెస్ పని చేస్తారు. ఒకసారి ఒక పని చేస్తే గనక దానికి ఒక పద్ధతి ఉండదా? ఎవరన్నా మిమ్మల్ని అలా గద్దించడం విన్నారా? రోజు నేను ఆ గద్దింపులే ఇంటుంటా, ఇది నాకేమైనా కొత్తనా అనుకుంటున్నావా? చూసావా, ఇక్కడ ఒక పద్ధతిగా వస్తున్నావు. ఇప్పుడు నువ్వు పని చేయాలంటే ఏం కావాలి? నీకు వెలుతురు కావాలి. రాత్రి అని చెప్పేసి చీకటికి ఒక రాజు కావాలి. రాజు అంటే ఏమిటి? ఒక లైట్ కావాలి. చీకటి ఉన్నప్పుడు కూడా నువ్వు కనపడడానికి ఒక లైట్ కావాలి. ఇక్కడ పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అంటే ఏంటిది? సూర్యుడు, చంద్రుడు. సో రెండింటిని సృష్టించినప్పుడు దేన్ని ఎంత పవర్ ఉండాలి? ఇక్కడ ఎప్పుడు చీకటి ఉంటుంది. మీకు సైన్స్ ఒకటి తెలిసే ఉంటుంది. మనం టార్చ్ వేస్తే ఆ టార్చ్ లైట్కి అక్కడ వెలుగు కనిపిస్తుంది, అక్కడ వెలుతురు ఉండదు. ఇదంతా శూన్యం. భూమి అనేదంతా ఏంటిది? శూన్యం. అసలు ఇక్కడ ఏమీ కూడా కనపడదు నీకు. సో ఆ లైట్ లేకపోతే ఏమిటి నీ పరిస్థితి? గుడ్డి వాళ్ళమే. కాబట్టి నువ్వు చేయగలిగిన పని ఏమిటి? ఇక్కడ లైట్ వేయాలి. సో దేవుడు ఏం చేశాడు? నీకు లైట్ వేశాడు. దేవుడు నా కాలుకు త్రోవాల, నా పాదానికి దీపమై అని అడుగుతున్నావు. ఎప్పుడో అయిపోయాడు. ఇక లైటింగ్ ఇచ్చాడు నువ్వు పని చేయటానికి. ఇంకా ఏం కావాలి నీకు? నిద్రపోవడానికి రాత్రి ఇచ్చాడు, పని చేయడానికి పగలనిచ్చాడు. సో ఏ పద్ధతి ప్రకారంగా పనిచేస్తున్నాడు? దేవుడు చేసినటువంటి క్రమశిక్షణ రహితమైన వర్క్. ఒక పని చేయాలి అంటే మొదటగా ఏమి చేయాలి? సో అది చేసుకుంటే కనుక మనకు నెక్స్ట్ చేయటానికి వీలుంటుందా లేదా? మొదటి పని చేసేటప్పుడే నువ్వు చివరి పని గురించి ఆలోచించి ఉండాలి. దీన్ని ప్లానింగ్ అంటారు. సో మొదటి వర్క్ చేసుకునేటప్పుడు కనుక నువ్వు చివరి వర్క్ గురించి, చివరి రిజల్ట్ ఎలా వస్తుందో నీకు తెలియనప్పుడు నువ్వేం పని చేస్తావు? పని చేయగలుగుతావా? చేసినా అందులో కరెక్ట్ అయిన రిజల్ట్ వస్తుందా? రాదు. ఎలా వస్తుంది నీకు అంత రిజల్ట్? నువ్వు పని కనుక క్లియర్గా నీకు స్టెప్ బై స్టెప్ నీకు ఈ పని చేయాలి, ఈ పని చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు ఈ పని చేస్తే కనుక నెక్స్ట్ లెవెల్లో ఇది నాకు ఈజీ అవుతుంది. లేకుంటే ఈ పనిని కనుక నేను ముందు చేయకపోతే కనుక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు నా పని ఏమైపోతుంది? కొలాప్స్ అయిపోతుంది. సో ఈ కొలాప్స్ అయిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నీ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ దేవుని ప్లానింగ్ అయితే మన మీద కరెక్ట్గా ఉంది. సో మనం చీకట్లో నడవాలి అనుకున్నప్పుడు కూడా మనకు వెలుతురునిచ్చాడు. అదే పగలు నీకు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. నువ్వే పనైనా చేయడానికి నీకు
పూర్తి స్వేచ్ఛ వద్దు. సో రాత్రి అయ్యేసరికి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలని, ఇంకొక పని చేయాలన్నా అర్జెంట్ వర్క్ మీద ఉన్నప్పుడు నీకేమీ ఉంది, లైట్ ఉంది, అవసరమైతే ఆర్టిఫిషియల్ టార్చ్ ఉంది. అదే పగలు టార్చ్ చేసుకుని ఎంతవరకు పని చేయగలుగుతావు? నువ్వు చేయలేవు. కాబట్టి నీకు పగలు అనేది పెద్ద జ్యోతి ఉంది, దాంతో నీకు దిగులు పడాల్సిన అవసరమే లేదు. నువ్వు ఏ పనైనా సరే చేసుకోవచ్చు ప్రశాంతంగా, కానీ పద్ధతి ప్రకారం చేసుకో. సో పని చేసేటప్పుడు నా ఇష్టానుసారంగా నేను పని చేస్తున్నాను, నాకేదో నచ్చింది నా పని నేను చేస్తున్నాను, నీ జీవితం కూడా అలాగే ఉంటుంది. దేవుడు నీకు ఎప్పుడైనా ఏం చెప్పాడంటే, నేను మారు మనసు పొందుదా, చర్చికి పోయేదా, నాకు చాలు జీవితం ఇది అలాక, అది కాదు బైబుల్ చెప్పేది. బైబిల్లోని సత్యాలు తెలుసుకోవడం చాలా కష్టం. సో బైబిల్ సత్యాలు కనుక తెలుసుకున్నట్లయితే కనుక ఒక్కసారి నువ్వు దాని రుచి చూస్తే కనుక అసలు వదిలిపెట్టవు, అంత హాయిగా ఉంటుంది తెలుసా. ఎంత హాయి అంటే ఆ హాయిని మించిన హాయి ఇంకొకటి ఉండదు. అంతటి హాయిని నింపుతుంది బైబిల్లోని వాక్యాలు. సో నీ పని ఎలా చేయాలో నేర్పిస్తుంది, ఏ పని ఎప్పుడు చేయాలో నేర్పిస్తుంది, ఆ పని చేయకూడదో నేర్పిస్తుంది, ఎక్కడ తగ్గాలో నేర్పిస్తుంది, ఎక్కడ నువ్వు కత్తి ఎత్తాలో నేర్పిస్తుంది, ఎక్కడ కత్తి దించాలో నేర్పిస్తుంది, ఎక్కడ మాట్లాడాలో నేర్పిస్తుంది, ఎక్కడ మాట్లాడకూడదో నేర్పిస్తుంది, ఎక్కడ నువ్వు గెలవాలో నేర్పిస్తుంది. ఇన్ని నేర్పిస్తుంది బైబుల్. బైబుల్ అనేది జీవితంలో నువ్వు ఎలా నడుచుకోవాలో నేర్పిస్తుంది. సో జీవితంలో నువ్వు గనక ఈ బైబుల్ను ఫాలో అవ్వడం అంటే, నాకు తెలిసినంత వరకు చాలా మంది ఏంటిదంటే బైబుల్ను ఫాలో అవ్వడం అంటే, బాబు నేను ఆదివారం చర్చికి పోతాను, తెల్ల ప్యాంట్ వేసుకుంటాను, సో దేవుని దగ్గరికి పోయి నేను ఉండి వస్తాను. ఇది కాదు, వెళ్ళడం తప్పు కాదు. నువ్వు బైబుల్ను పాటించాలి, బైబుల్ ప్రకారంగా నడుపుకోవాలి. అక్కడ చెప్తారు దేవుని నమ్ము నీ పాపాలు ఒప్పుకొని. అసలు పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. మరి నువ్వు సిగరెట్ తాగడం, మందు తాగడం, 10 ఆజ్ఞలను నేను పాటిస్తున్నాను కదా, మరి నాకేంటి ప్రాబ్లం? నేను దేవుని నమ్ముకున్నట్టే కదా. మరి పరిసయ్యులు, సద్దూకయ్యులు వాళ్ళందరూ కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళే కదా. మరి దేవుడు వాళ్ళని ఎందుకు పరలోక రాజ్యానికి మీరు అర్హులు కాదన్నాడు యేసుక్రీస్తు? వాళ్ళు 10 ఆజ్ఞలు పాటించలేదా? పాటించారు కదా 10 ఆజ్ఞలు. సో 10 ఆజ్ఞలు వాళ్ళు పాటించినా కూడా నువ్వు ధనవంతుడు కాబట్టి నువ్వు వెళ్ళలేదనే. పుట్టుకతో ధనవంతుడివి, నువ్వు సంపాదించుకున్నది కాదు అక్కడ, నీ సంపాదన ఏది? ఇంకా కొంతమంది చెప్తుంటారు నేను ఆత్మలు సంపాదించుకున్నాను. ఆత్మలు నువ్వు సంపాదించుకోవడం ఏంటిది? ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా తీసుకురావాలో ఆయనకు తెలుసు. ఎవరి కష్టాలు వాడికి అర్థమైతేనే అప్పుడు వాడు దేవుని వైపు తిరుగుతాడు. నువ్వు నేను చెప్పినంత మాత్రాన ఎవరు కూడా దేవుని వైపు తిరగరు. సో నీకు ఎప్పుడైతే నీ పని నువ్వు చేయగలుగుతావో దేవుడు నీతోనే ఉంటాడు. సో ఆ విధంగా మనము ముందుకు సాగుదాం. ఈ ఆదికాండము మనం ఇప్పుడైతే 4వ దినం వరకు అయితే కంప్లీట్ చేసాము. మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో మనము చేద్దాం. అంతవరకు మీ రవికుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.